ఎవరైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎదిగితేనే అన్న ఉద్దేశం. వ్యాపారంలో ఎదిగే వాళ్ళు ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, అప్పుడు పీజీ చేసినా సరే, అప్పుడు నాకు ప్యాషన్ కూడా ఉండేది. ఏదన్నా మనం కంపెనీ పెట్టాలన్నా సరే ముందు మనకి అమౌంట్ అవసరం. ఫైనాన్షియల్‌గా. సో, మా ఫాదర్ కూడా 48 ఏట ఆయన గవర్నమెంట్ ఉద్యోగం మానేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మొదలుపెట్టారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మా ఫాదర్ చేసిన సాహసాన్ని మేము కొనసాగించకపోతే మళ్ళీ అది వ్యర్థమైపోయిద్దన్న ఉద్దేశంతో మేము ఆ టైంలో డెసిషన్ తీసుకున్నాం. అదే డెసిషన్ 2000 ప్రతిపక్షం వచ్చిన తర్వాత అలాంటి సందర్భమే వచ్చింది. అది వచ్చిన తర్వాత పార్టీలో కొంత కొత్త రక్తాన్ని ఎక్కించాలి, యూత్‌ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశం. అలాగే మా నాన్నగారు లాంటి వాళ్ళు కూడా మేము ఆల్రెడీ చేసి ఉన్నాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశం. వాస్తవానికి వారసత్వ రాజకీయాలకి మనం పెద్ద పెద్ద స్థాయి కాకపోయినా నియోజకవర్గ స్థాయిలో అయినా మన వారసత్వ రాజకీయాలు వ్యతిరేకం. కాకపోతే పోరాడేవాడు లేడు. అంటే అప్పుడు ఎంత భయం వేసిందంటే, ఉండవల్లిలో మాకు ల్యాండ్ పూలింగ్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న అమరావతి రైతులు ఉద్యమం ద్వారా మేము ప్రేరేపించబడ్డాం. అంటే కనీసం మేము కూడా రాజధాని రైతులుగా భూములు ఇచ్చాం. సరే పర్లేదు పక్కన పెట్టేస్తే ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నేను ఒకసారి అమరావతి రైతులు ఉద్యమాన్ని ప్రకటించారు, ఏదో బంద్ ప్రకటించారు. ఆ రోజు శాంతియుతంగా చేసుకుంటున్నారు. వాళ్ళని ఆడవాళ్ళు ఈడ్చుకెళ్ళారు. అయితే పరిస్థితి ఎలా ఉందంటే, కనీసం మా గ్రామం నుంచి నలుగురు కూడా వచ్చిన దాఖలాలు లేవు. మీ గ్రామం నుంచి నలుగురు కూడా వచ్చిన దాఖలాలు లేవు. నేను వెళ్దామని చెప్పాను. నాకు వచ్చేవాళ్ళు 40 మందో 50 మందో వస్తారని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను. అంత రాక్షసత్వంగా ఉంది కాబట్టి జనాలు కూడా అంత ప్రెస్టేజ్గా తీసుకోవాలి. కొంత ముగ్గురు నలుగురు వచ్చారు. ఆ ముగ్గురు నలుగురిని ఈడ్చుకెళ్తున్నారు. ఈడ్చుకెళ్తుంటే నేను నాయకుడిలా తల చొక్కా వేసుకొని, మా నాన్నగారు ఇన్ని కోట్ల వ్యాపారస్తుడు, నేను వెళ్ళటం ఏంటని అనుకున్నాను. నేను ఈరోజు ఆ ఉద్యమానికి వాళ్ళతో పాటు వెళ్ళకపోతే తన్నులు తినేది మేము, నాయకత్వం తెల్ల చొక్కాలు వేసుకొని ఏదో బెయిల్ ఇప్పించడానికి మీరు అన్న భావన వచ్చిందని చెప్పి ఏదైతే అదేందని చెప్పేసి వాళ్ళతో పాటు కూర్చొని రోడ్డు మీద కూర్చున్నాను. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. సాంసరావు ఏదైనా ప్రతిపక్షంలో ఆల్రెడీ 2 సంవత్సరాలు వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, లోకేష్ గారి ఆధ్వర్యంలో చేసిన పోరాటాలు కానీ, అవన్నీ చూసిన తర్వాత నీ స్థాయిలో నువ్వు క్వశ్చన్ చేయకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా పనిచేసే ఒక ధోరణి సమాజంలో ఉందని మాత్రం అర్థమైంది. ఆ రోజు నేను అరుస్తున్నానని చెప్పి నా గొంతు కూడా పట్టుకున్నారు పోలీస్ కానిస్టేబుల్. నాకు బాగా గుర్తుంది. పోలీస్ కానిస్టేబుల్ గొంతు పట్టుకుని లోపల లాక్కున్నా. అంటే లోకల్ కానిస్టేబుల్ అయితే సహజంగా నాయకుడు అని తెలిసింది. ఆ రోజు ఏదో స్పెషల్ ఆపరేషన్ అందరిని అరెస్టులు చేస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు. అదొకటి లాక్కొని గొంతులాగి, అంటే అరవలేని పరిస్థితుల్లో అంతా గొంతులాగి లోపల తీసుకెళ్ళారు. ఈ తర్వాత లోకల్ కానిస్టేబుల్ ఊరుకో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళని చెప్పి ఆ తర్వాత హైవే దిగ్బంధం కానీ ఇట్లానండి. అప్పుడు పోరాడాలని మాత్రం అమరావతి కోసం పోరాడాలనే ఉద్దేశం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి స్ఫూర్తి వచ్చి ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కానీ, ఇక యూత్ వింగ్ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెళ్ళిపోయేవాళ్ళు. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా, లేకపోతే మంగళగిరి ఆఫీస్లో ఇది, ఆఖరికి సచివాలయాలకి రంగులు మార్చారు. అప్పుడు స్టార్టింగ్ గవర్నమెంట్ రాగానే ఎవరు మాట్లాడకపోతే అవకాశం ఆపర్చునిటీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిందని నా ఉద్దేశం. అధికారంలో ఉన్నప్పుడు 100 మంది నాయకులు వస్తారు, గొంతెత్తి చెప్పాడు. నాయకుడికి ఎదగడానికి మాత్రం ప్రతిపక్షం చాలా మంచి ప్లేస్. ఆ రోజు న్యూస్ పేపర్ చదివిన అంతే, 1400 కోట్ల రూపాయలు ఏదో మొత్తం రంగులు తీసి రంగులు వేయడానికే 1400 crores రూపాయలు. ఆ 1400లో 50% 700 కోట్లు మా అమరావతి ప్రాంతంలో 4-5 రోడ్లు వేసినా అది సజీవంగా బతికేది. అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్లో 1500 కోట్లు ఖర్చు పెట్టుంటే 700 కోట్ల రూపాయలు కనీసం విడతల వారీగా దఫాల వారీగా పెంచినా సరే మాకున్న గవర్నమెంట్ ఎంఓయూతో రోడ్లు వేసేవాళ్ళు కదా అన్న ఉద్దేశం ఉండేది.